హాయ్ మామ అందరికీ. నేను మీ మ్యాడ్లైన్ని. మరి నేను ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? వీడియో ఏంటంటే నాకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఒకటి వచ్చిందనమాట. ఆ గిఫ్ట్ ఏంటనేది ఓపెన్ చేసేస్తాను. అది ఏమొచ్చిందో కూడా నాకైతే తెలీదు. సర్ప్రైజ్ అయితే అన్నాడు. అది ఎవరనేది మీకు లాస్ట్కి చెప్తాను, ఓకేనా? మరి ఆ గిఫ్ట్ మనకైతే ఇప్పుడు వచ్చేసి అమెజాన్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. చూసారు కదా, ఇది ఓపెన్ చేసేద్దాం. సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటనేది చూసేద్దాం. మరి మనకి ఎవరు పంపారు అనేది కూడా చూసేద్దాం. నాకైతే ఇది ఇంటికి వచ్చేదాకా కూడా అయితే తెలీదు. ఓటీపీ వస్తుంది మామ, ఓటీపీ చెప్పేసి తీసేసుకో అన్నారు. మరి నాకు వచ్చేసింది అనమాట అది గిఫ్ట్. సరే, అది ఎవరిచ్చారు అనేది కూడా మీతో చెప్పేస్తావు అప్పుడు, ఓకేనా? మరి హ్యాష్ ట్యాగ్ కొడతానికి రెడీగా ఉండండి అందరూ కూడా, ఓకేనా? ఓపెన్ చేసేస్తున్నాను. ఇందులో ఏ సబ్బు వచ్చిందనుకో, XXX సబ్బు బుక్ అయిపోతుంది మామ. ఇది నిన్న వచ్చింది. అసలు నిన్న మీటప్కి వెళ్ళాం కదా, మీటప్కి వెళ్ళినందుకు ఏమైందంటే అక్కడే బిజీ అయిపోయాను. రాత్రి ఇంకొచ్చిన వెంటనే టైర్డ్ అయిపోయాను, పడుకున్నాను. అంతా క్లియర్, ఓకేనా? ఇప్పుడు అయితే ఓపెన్ చేసేద్దాం. దేవుడా, సబ్బు బిల్ల అయితే రాకుండా చూసుకో చాలు, ఓకేనా? ఓపెన్ చేసేద్దాం. అమ్మ సాయిరామ్, జై శ్రీరామ్ అనమాట. ఈరోజు అయితే మంగళవారం. అమ్మ సీల్ టైట్గానే ఇచ్చాడు. ఓటీపీ ఇదే, కానీ నేను లేను అనమాట. ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు. ఇదైతే అరే మామ, ఏమనుకుంటున్నారో చెప్పండి మరి మీరు. నాకైతే ఇది తెలుసు కదా, మీకు ఎప్పుడు ఆడియో కరెక్ట్గా రావట్లేదు అంటున్నాను కదా. ఇప్పుడు ఆడియో కరెక్ట్గా రావడానికి ఇది వచ్చింది. అమ్మ బాబోయ్ మామా, థ్యాంక్ యూ, లవ్ యూ మామ, లవ్ యూ. ఓయమ్మో నాయను, వారంటే ఎంత 1 year ఇన్స్టావేజ్. అమ్మ ఓయమ్మ, మామూలుగా లేదుగా. డీజే మైక్ మామ. ఇదైతే నేను ఎప్పటి నుంచో అనుకునేదనమాట. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాం దీని సీలియని. చూసారు కదా, రాజన్ దగ్గర చూసారు, వారియర్ దగ్గర చూసారు, ఇప్పుడు మన దగ్గర. అరే థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. ఇప్పటికి ఆ పేరు చెప్పను, లాస్ట్ చెప్తా, ముందు చెప్పొద్దు, ఓకేనా? మీకు ముందు చెప్పాను అనుకో బాగోదు. అమ్మా, మరి డీజే మైక్ 2, ఓకేనా? డీజే మైక్ 2 అనమాట. ఇది ఓపెన్ చేద్దాం. సాయిరామ్, ఇది ఎట్లా మామా, ఎట్లా నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. ముందు దీన్ని చూడగానే ఆనందం అయితే ఆగట్లేదు నాకు. ఓపెన్ చేసేస్తున్నాను. జై శ్రీరామ్, సాయిరామ్. అరే రే 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 డీజే మైక్ 2, ఓకేనా? డీజే మైక్ 2 వచ్చేసింది మన దగ్గరికి. ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. చూసారు కదా మామ, మైకు కనపడుతుందా మామ? లైటింగ్ ఏమైనా ఎక్కువైపోయిందో? డీజే ఇందులో ఏమేమి వస్తాయనేది ఇక్కడ రాశారనమాట. రిసీవర్ అంట, ట్రాన్స్ఫార్మర్ అంట, ఛార్జింగ్ కేసు, క్యారీ బ్యాగ్, మొబైల్ అడాప్టర్స్ అంటే టైప్ సి ఒకటిని, ప్రింట్ స్క్రీన్ అంట 2 అంట, మరి X2 అని ఇచ్చాడు. ఓకే, మ్యాగ్నెట్ అంట, అలాగే ఒక కేబుల్ ఒకటి ఇచ్చారు కెమెరాకి, అలాగే USB ఛార్జింగ్ కేబుల్ అంట, డాక్యుమెంట్ అంట. మరి డాక్యుమెంట్ అయితే మనం చదవం, మిగతా మనకి ఇంపార్టెంటే. ఇటు నుంచి ఇది అదనమాట. ఓకే, రాజాన్ దగ్గర చూసేటాను మామ. ఇది తర్వాత వారియర్ అని గోవాక్స్లో ఉండేది. ఇదిగో డాక్యుమెంట్, పెద్ద పుస్తకం ఇచ్చాడుగా. ఇది ఏదో ఇచ్చిండు అనమాట దీనికి, డీజే అనేసి. దీని మీద పేర్లు రాసుకోలేము. అలాగే ఇదిగో పంచదార పొట్లం ఒకటి ఇచ్చాడు, అది ఇందులో పెట్టేద్దాం. పంచదార ఎలకలు తినకుండానే పంచదార పొట్లం ఒకటి ఇచ్చాడు. సబారా ఉండాలి. చూడండి మామ, ఓపెన్ చేస్తున్నాను. అరే రే సాయిరామ్, కేసు వచ్చింది అదనమాట. చూసారు కదా మామ, ఇక్కడ కూడా సీల్ ఇచ్చిండు. దీన్ని ఇప్పుడు దాకా నాకు సెట్టింగ్ తెలీదు. చూడటం అయితే చూశాను, రాజాన్ దగ్గర చూశాను, మన వారియర్ దగ్గర కూడా చూశాను, కానీ ఇప్పుడు దాకా మనం ఫస్ట్ టైం అనమాట అది అయితేని. ఇదిగో విండ్ ఇక్కడ పెట్టేద్దాం. ఇందులో కూడా ఒక షుగర్ ప్యాకెట్ ఇచ్చాడు. టీలో వేసుకుని తాగుతా తర్వాత పక్కన పెట్టాయి, ఓకేనా? ఓకే, బ్లాక్ అని ఇది ఇంకోటి ఏదో కలర్ ఉన్నాయమ్మా. ఈ 2 పక్కన పెడుతున్నాను. అలాగే కేబుల్స్, ఇగో టైప్ సి కేబుల్ ఛార్జింగ్ది. అలాగే ఇది కెమెరాది అనుకుంటాను, మన కెమెరా లేదు ప్రజెంట్, మొబైలే మన దగ్గర ఉన్నది. ఓకే, ఇంకేమున్నాయి ఇందులో అయితే? అంతే మామ. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా, టైప్ సి ఛార్జింగ్ అనమాట, ఛార్జింగ్ కేస్ ఇది. సీల్ ఓపెన్ చేసేద్దాం. రాపారా ఇక్కడే పెట్టేద్దాం. ఇది స్టిక్కర్లు ఎలాగే అంటిస్తాను నేను. ఇదిగో మామ, ఇది ప్రెస్ చేసేసి ఇది తీసేయాలి. చూసారు కదా, అమ్మో చూపిస్తుంది.
15 అవర్స్ అనేసి ఆర్ఎక్స్ అని చూపించేసింది ఇక్కడ. చూశారు కదా, వీటిని రిసీవర్లు అంటారో ఏమంటారో తెలియదు. ఇదిగో మామ, ఇది ఇక నుంచి మన షర్ట్కు ఉంటుంది అనమాట. ఓకే, ఇదిగో ఈ 2 వస్తాయి అనమాట, 2. చూసారు కదా, 2 అయితే వచ్చినాయి, ఇవి 2 వచ్చినాయి. అలాగే ఇదిగో లైట్నింగ్ది అనమాట, పాతది ఐఫోన్కి లైట్నింగ్ ఉండే కదా, ఇది మనకి యూజ్ ఉండదు కానీ ఇది పక్కన అయితే పెట్టేద్దాము. ఓకే, ఏమేమి వచ్చినాయో చూడడానికి. ఇది టైప్ సి, ఇదే మనకి మెయిన్. ఇంకా అన్ని మొబైల్లో ఇప్పుడు అయితే టైప్ సి కదా. చూసారు కదా మామ, టైప్ సి కేబుల్, ఇది అడాప్టరా ఏమంటారు ఇది. ఇదిగో ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను. అలాగే ఇదిగో మెయిన్ అనమాట, ఇది తెలుసుగా. ఇదిగో వాయ్ ఓకేనా, ఇది మొబైల్కి అయితే పెట్టాలి ఇది. అలాగే మ్యాగ్నెట్స్ అయితే దీనికే ఉన్నాయి, మ్యాగ్నెట్లు దీనికే ఉన్నాయి ఓకేనా. విండ్ మఫ్లర్స్ అక్కడ ఉన్నాయి. ఇదిగో అనమాట, ఇది సెట్టింగ్స్ ఏంటో నాకైతే దీని గురించి అస్సలు తెలియదు. జస్ట్ ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇదిగో దీనిది క్యాప్ తీసేసుకుని, ఇది మనది టైప్ సి కదా. ఇప్పటిదాకా ఆడియో ఎలా వస్తుందో చూడండి. ఇదిగోండి టైప్ సి, ఇదిగో ఇది టైప్ సి మొబైల్ వాడతాం కాబట్టి వీటి నుంచి ప్రెస్ చేయవలసి వస్తుంది. అరే థ్యాంక్ యూ మామ. అరే నా ఆడియో రావడానికి కింది అంతే కూర్చుంది. టైప్ సి పెట్టేశాను, డీజే ఆన్ అయితే అయిపోయింది. ఏదో ఇంకా సెట్టింగ్ చేసుకోవాలి, నాకైతే తెలీదు. ఇదిగో ఇక్కడ కూడా ఆన్ అయిపోయింది. హలో అది ఇది ఒక మైకు మరి లోపల పెట్టేద్దాము. ఓకే, ఇది ఒక మైక్ అయితే ఉంది కదా. హలో ఏదేదో ఆప్షన్స్ ఉంటాయి. దీని గురించి అయితే నాకైతే జీరో నాలెడ్జ్. ఓకేనా, చూసాను కానీ అంత పర్టికులర్గా అయితే ఎప్పుడు మనం యూజ్ చేయలేదు. ఇదిగో ఒకటే కాబట్టి ఒకటే ఫ్లాష్ అవుతుంది. హలో మైక్ 1. ఓకే, ఇది ఇలా పెట్టేద్దాం. ఈ లైట్నింగ్ది ఇది పని లేదు కాబట్టి ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఏందో చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను. ఇది కుక్క బొచ్చు లాగా ఉంది కదా, కుక్క బొచ్చు కాదు, ఇది ఎలక పిల్ల ఇది. అంతే, ఇది ఇలా పెట్టాలనుకుంటాను. 2 అయితే వచ్చినాయి అనమాట ఎలక బొచ్చు 2 వచ్చినాయి. మరి ఇది గట్టిగా ప్రెస్ చేయాలో ఏంటో తెలియదు. అంతే మామ, ప్రెస్ అయిపోయింది. ఇలా వస్తేనమాట ఎక్కేసింది. ఇది మనం ఇలా కాలర్ పెట్టుకోవాలి గణపతి. ఓకేనా, ఇది ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ అలాగే మ్యాగ్నెట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మ్యాగ్నెట్ ఇలా ప్రెస్ అవ్వకుండా ఇలా వచ్చేయకుండా మ్యాగ్నెట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది దానికి పెట్టేసి ఇప్పుడు మాట్లాడదాం. ఇది మైక్ పెట్టేసి ఇది మనకి ఎవరు ఇచ్చారనే పేరు కూడా చెప్పేద్దాం. మరి ఎవరు గిఫ్ట్ ఇచ్చేసారనేది. అంత సర్ప్రైజ్ చేసేవండి మామ, నీకు అంత సర్ప్రైజ్ ఇస్తావు అనుకోలేదు బేట మామ. ఇది కనెక్షన్ పెట్టేసి మాట్లాడదాం. హలో వస్తుందా మామ? సాయిరామ్ గణపతి. ఓకే, మనకి ఇదైతే హలో. ఇప్పుడు వాయిస్ చూసారా మామ, ఇందాక దాకా ఎలా ఉందో చూడండి, ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడే మైక్ అయితే పెట్టుకున్నాను అనమాట. అక్కడ బ్లింక్ వస్తుంది, ఇక్కడ కూడా ఎదుగుతుంది అనుకుంటాను. ఇది ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. అది మామ, మనకి మరి ఇచ్చిన వాళ్ళ పేరు అనౌన్స్మెంట్ చేసేద్దామా? హ్యాష్ ట్యాగ్ MANI మనీ సాయి మామ, మనీ సాయి మామ ఇన్ ద చాట్. ఒక్కసారి మనకు మనీ సాయి మామ అయితే పంపేశాడు అనమాట. ఇది థ్యాంక్ యూ, లవ్ యూ మామ, లవ్ యూ. అది నాకు సర్ప్రైజ్ అనమాట. నాకైతే వచ్చేదాకా అయితే తెలీదు. మొన్న ఛాలెంజ్ ఏదో అన్నాడు, ఇంకా ఇగో నడుస్తుంది కదా మన మార్కెట్, దానివల్ల ఛాలెంజ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఛాలెంజ్ చేయవలసి వస్తుందేమో, ఎగ్గొట్టేద్దాం. కానీ సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాడు, గిఫ్ట్ ఏంటి అనేది కూడా నాకు చెప్పలేదు. కానీ థ్యాంక్ యూ మామ, లవ్ యూ. ఇది పంపు, అది అనమాట. అందుకనే అడ్రస్లో ఇవ్వకూడదు అయ్యా, డైరెక్ట్ వచ్చేస్తారు ఇంటికి. ఇలా తెచ్చేసి ఓటీపీ చెప్పు తీసుకో అన్నాడు. ఇలా సర్ప్రైజ్ ఏంది మామ, ఎంత సర్ప్రైజ్ ఇచ్చినావు. థ్యాంక్ యూ, లవ్ యూ మామ. మన్సాయి మామ ఇన్ ద చాట్ గైస్. ఒక్కసారి అందరూ తెలుసు కదా, మన్సాయి మామ ఇన్ ద చాట్ కొట్టరి, లవ్ సింబల్ ఎట్టరి. థ్యాంక్ యూ, లవ్ యూ మామ. దీని ప్రైజ్ వచ్చేసి మరి మామూలుగా ఎప్పుడు అయితే 35K అట్లా ఉంటుంది మామ. ఇది ఆఫర్ టైం కూడా అయిపోయింది, మొన్నటిదాకా ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. దీన్ని వర్తే మరి ఇది అయితేనే, ఎందుకంటే ఆడియో చాలా బాగా వస్తుంది అనమాట దీని నుంచి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, లవ్లీ సపోర్ట్ గైస్. ఇప్పుడు దాకా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మరి పేరు మెన్షన్ చేశాను కదా, ఆ పేరు కూడా హ్యాష్ ట్యాగ్ కొట్టాలి కింద కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా హ్యాష్ ట్యాగ్ మన్సాయి మామ ఇన్ ద చాట్. థ్యాంక్ యూ, లవ్లీ సపోర్ట్ మామ, థ్యాంక్ యూ మామ. మరి దీంతోనే మన వ్లాగ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి, ఇంకేం చేసినా కూడా. లవ్ యూ మామ, లవ్ యూ.
బేసిక్గా నాకు ఎటువంటి నచ్చవు. ఇంకోసారి నాకు చెప్పి చెయ్యి. మైక్ బదులు నాకు వేరేది ఏదైనా వద్దు. అర్థమవుతుంది కదా. ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా హ్యాష్ట్యాగ్ మనసాయి మామ ఏందో చాడుకోవడండి. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేరా ఇదే నచ్చదు నాకు. ఇలా సర్ప్రైజులు చేయొద్దురా నాకు. ఇంకోసారి ఎప్పుడైనా పంపాలనుకో నాకు చెప్పు. 10 మందికి చేసి ఇప్పించేస్తాను నిన్ను. ఇచ్చినందుకు కాదు, చెప్పలేనందుకు. ఏంట్రా నువ్వు? నాన్నగారు అయితే చాలా ఇష్టపడ్డారు, మైక్ చూసి చాలా ఆనందపడ్డారు. మరి మనసాయి గారు అయితే అమ్మ ఈ అమ్మ జీవితం చాలా బాగా చేస్తాడు, ఇంత సపోర్ట్ చేస్తాడని ఎక్స్పెక్టే చేయలేదు. చాలు, బాయ్ బాయ్ మామ అందరికీ. థ్యాంక్ యూ, లవ్ యూ మామ అందరికీ కూడా. మంచి మామ.